సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి మంత్రి కొండా సురేఖ దంపతులు చేరుకున్నారు. ఇటీవల జరిగిన పరిణామాలపై జరుగుతున్న చర్చ ఇప్పుడు ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి ఇంట్లో జరుగుతున్నట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి ఇటు కొండా సురేఖకు సంబంధించిన దంపతులు చేరుకున్నారు. జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ నివాసంలో చర్చలు జరుగుతున్నాయి. సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ ఆ చర్చల్లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. ఇటీవల మంత్రి కొండా సురేఖ, ఓఎస్డి సుమంత్ తొలగింపుపై కూడా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. తరువాత కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలపై దుమారం ఏదైతే చెలరేగిందో దానిపై కూడా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించి ఇటు రెడ్డిస్ లాబియింగ్ చేస్తున్నారు, రెడ్డి మంత్రులు లాబియింగ్ చేస్తున్నారు. ఒక బీసీ మహిళగా నన్ను ఎదగనివ్వట్లేదు, నన్ను తొక్కే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కొండా సుస్మిత తన తల్లి గురించి చేసిన వ్యాఖ్యలపై, అలాగే దాని తర్వాత కొండా సురేఖకు సంబంధించిన ఓఎస్డి సుమంత్ని ఏదైతే తొలగింపు చేశారో దానికి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద చర్చలో వివాదాలన్నీ సద్దుమణిగాయా, ఈ చర్చలు విజయవంతం కాబోతున్నాయా అన్న దానిపై ప్రస్తుతానికైతే ఉత్కంఠం నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఇటు కొండా ఫ్యామిలీకి సంబంధించిన ఈ రగడ ఏదైతే రాజుకుందో దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి అదంతా సద్దుమణిగిందని అనుకోవచ్చా? ఇటు మంత్రి ఇంటికి రానివ్వలేదు అని గతంలో ఆయన చెప్పిన మాటలు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి రానివ్వలేదు అని చెప్పేసి కొండా సురేఖ మాట్లాడినప్పుడు, మరి ఇప్పుడు ప్రస్తుతానికి పండుగ రోజు, దీపావళి పండుగ రోజు ఇంటికే పిలిచి మొత్తానికైతే దీని గురించి చర్చించబోతున్నారు కదా. సో ఒక రకంగా ఇవంతా సద్దు మరిగిపోయిందా మంత్రికి కొండా సురేఖకు సంబంధించిన ఇష్యూ? మొదటిసారి భేటీ అయ్యారు. గతంలో చిన్న వీడియో రిలీజ్ చేశారు కొండా మురళి. త్వరలో ముఖ్యమంత్రిని కలుస్తాం, మీనాక్షి నటరాజన్ కూడా కలుస్తామని. మీనాక్షి నటరాజన్ తో గతంలోనే భేటీ అయ్యారు కొండా సురేఖ, కొండా సుస్మిత. తర్వాత ఆమె క్యాబినెట్ భేటీకి హాజరు కాలేదు ఆ రోజు. తర్వాత మినకుండిపోయారు, ఇంట్లోనే ఉండిపోయారు. తర్వాత ఈ రోజు మొదటగా దివాళీ శుభాకాంక్షలు తెలపడానికి సీఎం నివాసానికి వెళ్ళినట్టుగా ప్రకటన ఇచ్చే ప్రయత్నం చేస్తారు సీఎంఓ వర్గాలు అయితే బయట నుంచి. కాకపోతే గతంలో జరిగినటువంటి గొడవ దృష్ట్యా, విమర్శల దృష్ట్యా ఈ రోజు భేటీ కావడం పైన పొలిటికల్ సర్కిల్లో చర్చ కొనసాగింది. దివాళీ అయినప్పటికీ కూడా ఈ రోజు రీజన్ చాలా ఘాటైనటువంటి విమర్శలు చేశారు కొండా సుస్మిత. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పైన, కోటరి పైన ఆమె డైరెక్ట్ గా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా ఈ విషయం ఇక్కడితోనే సద్దుమణిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. సుమంత్ సంబంధించినటువంటి టెర్మినేషన్ తర్వాత ఈ వివాదం పెద్దదైంది, మాటల వరకు వెళ్ళింది. తర్వాత కొండా సురేఖ ఇంటికి మఫ్టీలో పోలీసులు వెళ్ళడం, టాస్క్ ఫోర్స్ పోలీసులు, తర్వాత యూనిఫామ్ లో ఉన్నటువంటి మహిళా పోలీసులు వెళ్ళడంతో ఇష్యూ పెద్దదైంది. కొండా సుస్మిత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తర్వాత మీనాక్షి నటరాజన్ దృష్టికి వెళ్ళింది, అక్కడ కంప్లైంట్ చేశారు. ఈ ఇష్యూ పెద్దదవుతుంది అనుకునే నేపథ్యంలో పిసిసి చీఫ్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఈ ఇష్యూని క్లోజ్ చేస్తామని చెప్పారు, ఇక్కడితో పులి స్టాప్ పెడతామని చెప్పారు. దాదాపు ఈ రోజు పులి స్టాప్ పడినట్టే. ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి డైరెక్ట్ గా కొండా మురళి, తర్వాత కొండా సురేఖ, వీరితో పాటు గట్టి విక్రమార్క ఉన్నారు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. దాదాపు ఇష్యూ ఈ రోజుతోటి ఇక్కడితో సద్దుమణిగినట్టు ఆలోచించవచ్చు మనం. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. కొండా వివాదం సద్దు మణిగినట్లేనా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. మొత్తం మీద ఇటు రెడ్డి మంత్రులంతా లాబింగ్ చేస్తున్నారు. తన సొంత జిల్లాలో తనని నెగలనివ్వట్లేదు, తనని రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. తను ఒక బీసీ మహిళ కాబట్టే ఇలా చేస్తున్నారని చెప్పేసి మొత్తానికైతే హాట్ కామెంట్స్ చేశారు. గతంలో మనం చూస్తే ఇటు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ని కలిసిన తర్వాత ఈ ఇష్యూ సద్దు మరిగిపోయినట్టే తెలుస్తుంది. మరి ఓఎస్డి సుమంత్ తొలగింపుపై ఒక రకంగా చర్చ జరుగుతుంది. ఇవాళ మనం చూసాం, హరీష్ రావు కూడా చాలా క్లియర్గా అడుగుతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు గన్ ఎవరు పెట్టారు, గన్ పాయింట్ చేసి మరి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేశారని చెప్పేసి ఆయన కూడా చెప్పుకొచ్చారు. సో గన్ ఎవరు పెట్టారు, దానికి సంబంధించి కాంగ్రెస్ నుంచి స్టేట్మెంట్ రావాలి అని చెప్పేసి ప్రతిపక్షాలైతే వాదిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా
అందరికీ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు కొండా దంపతులు అలాగే సీఎం రేవంత్ రెడ్డి. మనం ఆ ఇమేజెస్లో చూడొచ్చు చాలా క్లియర్గా. ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తర్వాత కొండ మురళి, అలాగే మంత్రి కొండా సురేఖ, దాని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, అలాగే మహేష్ కుమార్ గౌడ్, ఇటు మొత్తం ఫ్యామిలీ మొత్తం అక్కడికి చేరుకున్నారు. పండుగ సమయాన ఒక రకంగా ఇంటికి రానివ్వలేదు అని గతంలో ఏదైతే స్టేట్మెంట్ చేశారో ఆ స్టేట్మెంట్కి కూడా ఇది సమాధానం అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. సో మొత్తానికైతే కొండ సురేఖ అలాగే కొండ దంపతులకు సంబంధించిన వివాదం సద్దు మణిగిపోయిందా లేదా, మీరేమనుకుంటున్నారు అన్న దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.